బిఎస్ టీవీకి స్వాగతం. ఈరోజు జయదేవ్పూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో ఉన్నాము. శ్రీనివాస్ రెడ్డి బలపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి, అలాగే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి మధుసూదన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. బీఆర్ఎస్ పార్టీ పరంగా శ్రీనివాస్ రెడ్డి బలపరిచినటువంటి మన లింగం గురించి చెప్పండి. పార్టీ తరపున మధుసూదన్ రెడ్డి నేను అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. దావలాపూర్ గ్రామంలో గత 25 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుత ప్రగతి సాధించింది. దావలాపూర్ గ్రామంలో ప్రతి ఇంటికి నీటి సమస్య ఆ రోజులలో చాలా దారుణంగా ఉండేది. ప్రతి వాడకు ఒక బోర్ వేసి మోటార్లు ఫిట్ చేసి తన సొంత ఖర్చులతోని బోర్లు మోటార్లు వేపించి ఆ రోజు నాడు మనం బావుల కాడికి పోని అవసరం లేకుండా బోర్లు వేసి నడిపించడం జరిగింది. దాని తర్వాత రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని ఆయన ఆధ్వర్యంలో అద్భుతంగా దౌలాపూర్ ప్రగతి బాటలో నడుస్తుంది. కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల కొన్ని అసంపూర్తిగా ఉన్న భవనాలను మనము ఈ లింగానికి సపోర్ట్ చేస్తూ ప్రతాపన్న గారి ఆశీస్సులతోని మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అత్యధిక నిధులు తీసుకొచ్చి గత 2 సంవత్సరాల తర్వాత వచ్చే గవర్నమెంట్ లో అద్భుతంగా మేము చేస్తాం. ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ నిధులు చాలా ఆగిపోయి ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టకపోవడం వల్ల ఆ నిధులతోని మేమందరం చర్చించుకొని ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా అక్కడ ఉపయోగించి ఎటువంటి నిధుల దుర్వినియోగం కాకుండా కానీ ఎటువంటి పక్షపాతం లేకుండా అన్ని కులాలకు సమన్వయం చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అట్టి పరిస్థితుల్లో అందిస్తాం. మంజలింగం ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి, చాలా కష్టపడుతూ మనకు ఈరోజు పైకి వచ్చిన వాళ్ళు ఈరోజు మా ఊరికి మేము కూడా కాస్త సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు వచ్చారు. కాబట్టి అతన్ని మేము బలపరుస్తున్నాం. ఈ అభ్యర్థి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు, మంచికి చెడుకు అన్నిటికీ. అతను మా సలహాలు తీసుకొని అతనికి ఫుల్ నాలెడ్జ్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి చెడులు అన్ని చూసేసి ఉన్నారు. వాళ్ళు ఊరి ప్రజలకు వీలైనంత మేలు చేయడానికి వాళ్ళ సొంత ఖర్చులు కూడా పెట్టుకొని చేయడానికి కూడా వాళ్ళు ఆసక్తిగా ఉన్నారు. దాంతోపాటు ప్రభుత్వ నిధులు కూడా వస్తాయి కాబట్టి వాటిని అడ్వాంటేజ్గా ఉండి అన్ని భవనాలు కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా ముదిరాజ్ భవనము మధ్యలో ఆగిపోయింది, దాన్ని కంప్లీట్ చేపిస్తాం. ఎస్సీ కాలనీలో ఒక పెద్ద బావి ఉంది, దాన్ని పూర్తిగా కూడిపించేసి అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు వాళ్ళ జైభీమ్ యూత్ పిల్లలు వాళ్ళు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కావాల్సిన చిన్న అవసరాలు ఏమన్నా ఉంటే అది మేము తీర్చడానికి మా తోడ్పాటు మేము అందిస్తాం. వాళ్ళకు ఒక అంబేద్కర్ స్టాచ్యూ వాళ్ళు ఇప్పటి నుంచో అడుగుతున్న కోరిక, దాన్ని చేయడానికి మా వంతు మేము సహాయం చేస్తాము. దాంతోపాటు అక్కడక్కడ ఎటువంటి స్ట్రీట్ లైట్స్ ఇబ్బంది కానీ డ్రైనేజీలు ఇబ్బంది కానీ మా వార్డు మెంబర్లు అందరికీ 10 మంది కూడా మేము చెప్పింది ఏంటంటే వార్డు మెంబర్ ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఖచ్చితంగా వార్డులో తిరిగి వాటి సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా పరిష్కరించాలి. అట్లా పరిష్కరించడానికి మీకు టైం ఉంటే మాత్రమే పోటీ చేయమని గట్టిగా చెప్పినాం. దాంట్లో వాళ్ళందరూ ముందుకు వచ్చి మేము పోటీ చేస్తామని అంతా యువత ముందుకు వచ్చింది. యువతను మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తే మన గ్రామ పంచాయతీ మన గ్రామం భవిష్యత్తు, మన గ్రామము ఈ సిద్దిపేట జిల్లాలో బెస్ట్ ఆదర్శ గ్రామంగా కావడానికి మా వంతు సహాయ సహకారాలు మేము ఎట్టి పరిస్థితుల్లో అందిస్తాం. దాంతోపాటు మా విలేజ్లో ఉన్న ముఖ్యమైన కోతుల బెడదను మేము ఖచ్చితంగా తీరుస్తామని మేము అందరికీ మాటిస్తూ ఈ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి. సీనన్న శ్రీనివాస్ రెడ్డి గారు దౌలాపూర్లో పెద్ద మనిషి, ఆయనే నన్ను లింగాన్ని సపోర్ట్ చేసిండు. ఆ లింగంకు అందరూ ఓటు వేసి ఆయనను గెలిపిస్తే మేము అనుకున్న పనులన్నీ కంప్లీట్ చేయడానికి మా వంతు మేము సహాయం చేస్తామని రావులపూర్ గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. బలపరిచినటువంటి లింగం గారితో మాట్లాడదాం. ఒంటేరి శ్రీనివాస్ రెడ్డి మరియు మధుసూదన్ రెడ్డి మరియు మా ముద్దాజ్ బిడ్డలందరూ కలిసి నన్ను సర్పంచ్గా పోటీ చేయమని నాకు సలహా ఇచ్చారు. దానికి నేను వాళ్ళ మాట కాదనలేక సర్పంచ్గా దౌలాపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేశాను. ప్రతి ఒక్క కులాలందరూ కలిసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. నేను పుట్టిన పెరిగింది కూడా దౌలాపూర్నే కాబట్టి నేను ఉన్న సమస్యలు ప్రతి సమస్య నాకు తెలుసు. ఆ సమస్య గెలిచిన వెంటనే ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తానని నేను మీకు మాటిస్తాను. అలాగే నాకు అతి మెజారిటీతో ఓటు వేసి గెలిపించగలని అందరినీ కోరుకుంటున్నాను. రాజు బిడ్డలు కానీ ఎస్సీ బిడ్డలు కానీ బీసీ బిడ్డలు కానీ అందరం కలిసి మధ్యలింగంకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వంటేరు శ్రీనివాస్ రెడ్డి
బలపరిచినటువంటి మంజలింగం గారు ఇలా చెప్పడం జరుగుతుంది. నేను గెలిచిన తర్వాత అనేక ఆ, అభివృద్ధి పనులు చేస్తానని తన మాటల్లోనే మనం విన్నాము. కాబట్టి వాళ్ళు చెప్పిన మేరకు ప్రజలు ఏం చేస్తారు ఏంటి అనేది ఆ, ఓట్ల తర్వాత రిజల్ట్లో ఎన్నికల్లో తర్వాత మనకు తెలుస్తుంది. గెలిచిన తర్వాత ప్రత్యేక ఆ, సమస్యల గురించి ఫోకస్ చేసి అన్ని బాగు చెడులు అన్ని చేస్తానని తను మాటల్లోనే మనం విన్నాం. బిఎస్ టీవీలో మరొక విలేజ్లో మరొక సర్పంచ్తో మనం కలుద్దాం. స్టే ట్యూన్ టు స్టూడియో.